సార్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు మ- ఉమ్మడి ప్రభుత్వం అదే జనసేన అన్ని కలిసిన ప్రభుత్వం చాలా బాగానే ఉంది. ప్రజలకు బాగా మంచి చేస్తారనే ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఆయన లెవెల్లో ఆయన బాగానే చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఒక కేసు అయితే వేయడం జరిగింది. అది రీసెంట్గా నిన్న అయితే మాత్రం 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది పడడం జరిగింది. ఇప్పుడు అంటే ఆయన చేసిన ఏవైతే అక్రమాలు అవన్నీ ఉన్నాయో ఇప్పుడైతే బయటపడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు జైలుకి వెళ్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అది కోర్టులు చేయాల్సిన పని సరిగ్గా సత్వరంగా చేయట్లేదు. దేశంలో బాగా మంచి న్యాయం జరగాలంటే కోర్టులు సవ్యంగా చేయాలి. ఇది ప్రజల్లో నుంచి రెవల్యూషన్ రావాలి. కోర్టులను మాత్రం సరిచేయాలి. కోర్టులే ఇవాళ ప్రజల్లో కోర్టుల మీదే నమ్మకం పోయింది. ఎందుకంటే ఇలాంటి జగన్ లాంటి వ్యక్తుల మీద ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏమీ తేలకపోవటం వల్ల మా అవినీతి ఇంతకుముందు రాజకీయ నాయకుల్లో బ్యూరోక్రాట్స్లో ఉండేది. ఇవాళ కోర్టుల్లో కూడా అవినీతి ప్రవేశించింది. ఈ మధ్య కొన్ని నెలల కింద విన్నాం, ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి అవినీతికి పాల్పడి ఇలా కోట్లు ఆయన ఇళ్లలో డబ్బు కరెన్సీ బయటపడటం, ఇవన్నీ కూడా అంటే అసలు కోర్టుల్లో మనకి దేశం ఎటుపోతుందో తెలియట్లా. మరో గాంధీ పుట్టాలేమో ఈ దేశానికి టోటల్ ఇది మార్పు రావడానికి. ఈ అవినీతి అనేది మొత్తం ఇంకా ఏం చేయాలి? ఈ అవినీతి మొత్తం పోవాలి. ఈ కరప్షన్ అంటూ పోవాలి. పోతే ఈ జగన్ లాంటి వాళ్ళు ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు జైల్లోకి. ఈ మెయిన్ ప్రధాన పాత్ర ఈ కోర్టులే సరిగా చేయట్లా. మరి ఇప్పుడు వచ్చిన తీర్పు అయితే మాత్రం సవ్యంగా చేసిందంటారా? కోర్టు తీర్పు వచ్చే 15 సంవత్సరాలు పట్టింది. అంత లేట్ అంత టైం పట్టకూడదు కదా. తీర్పు అనేది ఏదైనా కానీ 1 or 2 yearsలో కంప్లీట్ చేయాలి. 15 years పట్టిందంటే ఏముంది? ఇప్పుడు జగన్ అయిన పరిస్థితి అదే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో టీడీపీ పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ప్రజలకి మీరు చూసినంత వరకు? టీడీపీ అయితే బాగానే చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజలకి ఇవ్వాల్సిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఏమన్నా ఇంకా మార్పు ఏమన్నా చేయాలా? మార్పు అంటే అమరావతి డెవలప్ చేయాలి. పోలవరం ఈ ప్రాజెక్టులన్నీ ప్రామిస్ చేసినట్టు టైంకి చేస్తే ప్రాబ్లం ఉండదు. మొన్నే మోడీ గారు రావడం జరిగింది. కంపల్సరీ అమరావతి అయితే ఇంకా స్పీడ్గా పనులు అయితే స్టార్ట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. దానికి అమరావతి ఒకవేళ స్టార్ట్ చేసి బాగా చేస్తే ఎలా ఉండబోతుంది సార్ ఏపీ బాగా డెవలప్ అయ్యింది. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఇప్పుడు అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఏం చేస్తారు, ఒక్క సీటు కూడా గెలవలేదు అనే మాటలు చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడైతే 21కి 27 సీట్లు గెలిచారు. ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈజ్ డూయింగ్ హీస్ జాబ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. అయితే వైజాగ్లోని అక్కడ బీచ్లో అంటే పోర్ట్లోని బియ్యం మన గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన బియ్యం ఇతర దేశాలకు ఎలా తరలిపోతుందో అనే విషయంలోని సీజ్ ద షిప్ అని అన్నారు చూసారా, అది సూపర్ ఎక్సలెంట్. అది అదే విధంగా ప్రతి విషయంలోని పగడబందీగా రెడ్ హ్యాండెడ్గా చేసినట్లయితే కొన్ని అవినీతులు ఉన్నాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి రాజకీయాల్లోని. అన్నీ మంచిని పొగిడి చెడుని సమర్థించకూడదు. అవి కూడా అన్నీ కూడా గమనించి అన్నింటి విధాలుగా చేసినట్లయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ విషయమై తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని పవన్ కళ్యాణ్ గారి కూటమి ఆధ్వర్యంలోని జరిగినటువంటి ప్రతిదీ కూడా అన్నీ మంచిగానే జరిగాయి. ఏ హామీలతో ముందుకు వచ్చారో ఆ హామీలు అయితే 100% నెరవేర్చింది. కానీ చెప్పలేనివి కూడా చేసి చూపించాలనేది నా అభిప్రాయం. ఇంకా ఉన్నాయి, చెప్పలేనివి కూడా చాలా ఉన్నాయి, చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అటు వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ బడుగు బలహీన వర్గాల వారికి చదువుకునే వాళ్ళు విద్యావంతులైనటువంటి మెడికల్గా కానీ ఇతర విషయాలలో కానీ చాలామంది విద్యావంతులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి కూడా చేయూతనివ్వాలి. వాళ్ళకి ఏంటంటే చేయూత లేకపోవడం, వాళ్ళు వెనకబడిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, మన హాస్పిటల్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఇప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళు అయినా సరే కొన్ని దిక్కల్లో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో తగిన సదుపాయాలు లేవని టాక్ ఉంది. 100% ఉంది. ఎందుకంటే
అది దాని మీద కూడా దృష్టి సారించాలి. మెడికల్గా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో వస్తుంది, ఆరోగ్యశ్రీ మీద ఉన్నటువంటి పథకాలలోనే ఆరోగ్యశ్రీ ఒకటి. ఈ ఆరోగ్యశ్రీలోని ఉన్న పథకాలలో కూడా పక్కా అమలు చేస్తుందా లేదనేది కూడా గవర్నమెంట్ పక్కా దృష్టి సారించాలి. అలా సారించినట్లయితే బీద బడుగు బలహీన వర్గాల వారికి, ఒక విద్యావంతుల వారికి కానీ వాళ్ళకు చేయూతనిచ్చి అభివృద్ధి మార్గంలో ప్రయాణించడానికి విద్యావంతులకి తగిన సహాయ సహకారాలు అందించి, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు ఉన్నారు, వారికి కూడా విద్యావంతులే ఉన్నారు పాపం. వాళ్ళకు కూడా ఒక ఇంటర్ చదువుకొని డిగ్రీకి వెళ్ళలేని పొజిషన్లో ఫీజులు కట్టుకోలే. ఈ రోజుల్లోని ప్రైవేట్ రంగాలలో అన్ని హెవీ ఫీజులు ఉన్నాయి కాలేజీల్లో. గవర్నమెంట్ కాలేజీలో చేద్దామంటే విద్య సరిగ్గా లేదు. అక్కడ కూడా విద్య సరిగ్గా సాధించినట్లయితే, విద్య కరెక్ట్గా ఉండేటట్లు ఉంటే, ఒక మెడికల్గా కానీ ఇతర సోషల్ విషయాల్లో కానీ మ్యాథమెటిక్స్ రూపంలో కానీ అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టుల విషయంలో దృష్టి సారించి విద్యావంతులు తెలివైన వాళ్ళకి ఇంకా వాళ్ళకి అట్టడుగులో ఉండిపోకుండా తెలివైన వాళ్ళు ఇంకా ఎలా పైకి రావాలనేది గవర్నమెంట్ దాంట్లో కాలేజీల్లో కూడా అవకాశాలు ఇచ్చినట్లయితే, వాళ్ళకి టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ దాంట్లో కూడా కావాల్సిన ప్రైవేట్ పరంగా ఎలా ఉన్నారో, ఎలా ఫీజులు వసూలు చేస్తున్నారో దాన్ని కట్టుకోలేక చదువుకోలేక సతమతం అయిపోతున్నటువంటి వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా వాళ్ళకి కావాల్సిన చదువు సహాయ సహకారాలు అందించి ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ చేకూర్చినట్లయితే మెడికల్గా వాళ్ళు కూడా బాగా అభివృద్ధి పథకాలు రావడానికి ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉందని నా అభిప్రాయం. లోకేష్ గారు కూడా మీరు చెప్పినట్టే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పి లోకేష్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. మీరు ఈ 1 ఇయర్లో లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారికి ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు లోకేష్ గారు బయటికి వస్తున్నారు. అంటే ఇంతకుముందు నుంచి బ్యాక్గ్రౌండ్లో నేను చేయవలసిన కార్యక్రమాలు చేశారు, కానీ మన గతంలో ఏంటంటే ఆయనకి ఇది తెలుగుదేశం లేదు కాబట్టి, జగన్ గారి పాలన ఉంటుంది కాబట్టి ఆయనకు కొంచెం వెనకబడిపోయారు. ఇప్పుడు లోకేష్ గారు చేస్తారు, చెయ్యాలి. ఆయన స్పీచ్ బాగుంది, అన్నీ బాగుంది, కానీ అదే విధంగా అన్నీ అమలు చేయాలి. పక్కా అమలు చేసేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ఇది జరుగుతుందా లేదనేది ప్రత్యేకమైన దృష్టి సారించాలి. చేస్తున్నారు, పవన్ గారు చేస్తున్నారంటే ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఫస్ట్ టైం కూడా ఆయన కూటమితో వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా బాగుందని చెప్పేసి టాక్ ఉంది. కానీ ఆ టాక్ని ఇంకా మనం అభివృద్ధి ఇంకొకసారి మనకి గెలవాలి అంటే, ఇకపై నుంచి కూడా ఏది ఎక్కడ అక్రమ రవాణా సౌకర్యాలు కానీ అక్రమంగా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ ఫీజులు పెంపుదల ఉంది, బీదలు కట్టలేరు, వాళ్ళని తగ్గించే విధంగా కానీ, అలాగే అన్ని విధాల ఓ ఫుడ్ విషయంలో కానీ, మార్కెట్ విషయాల్లో కానీ అన్ని విధాలుగా మనకి బీదల కోసం దృష్టి సారించినట్లయితే, హైటెక్ రంగం ఎలాగో ఆయనకు తెలుసు, మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు హైటెక్ని ఎలా సరిదిద్దాలనేది. ఆయన మహా దిగంధరుడు, ఆయన మహామేధావి కాబట్టి 5వసారి కూడా 4వసారి ఇంకా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కొంచెం స్ట్రాంగ్గా సాధించినట్లయితే ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నిన్న అయితే ఒక తీర్పు అయితే వచ్చింది, గాలి జనార్దన్ రెడ్డి గారిని 7 సంవత్సరాలు అయితే వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా కేసులు అయితే ఉన్నాయి, ఏం కంగారు పడొద్దు, నువ్వు కూడా ఆయనలాగే జైల్లోనే ఉంటావని చెప్పి టీడీపీ నుంచి పట్టాభి గారు చాలామంది అయితే ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది ఇప్పుడు పాలిటిక్స్లోని ఒకరి మీద ఒకరు పడలేని విషయాలు ఎన్నో ఉంటాయి. అది కొన్ని బహిర్గతంగా వస్తాయి, కొన్ని బహిర్గతం కావు. బహిర్గతంగా ఉన్నా కొన్ని చెప్పలేని పరిస్థితుల్లోని ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ విషయంలో నేను చెప్పబోను.